ప్రయాణికులకు కొత్త టెక్నాలజీతో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చింది ఆర్టీసీ. ముఖ్యంగా సిటీ బస్సుల్లో తిరిగే ప్రయాణికులకు క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఫెసిలిటీ బిగ్ రిలీఫ్ ఇస్తుంది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఆర్టీసీ బస్సుల్లో ఎంచక్కా జర్నీ చేయొచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలవుతున్న యూపీఐ పేమెంట్స్ ఆర్టీసీ టికెటింగ్ విధానానికి మంచి రిజల్ట్ ఇస్తున్నాయి. టెక్నాలజీ వాడి ఆర్టీసీ సేవలను ప్రయాణికులకు మరింత సులభతరం చేస్తోంది టీజీఎస్ ఆర్టీసీ. టికెటింగ్ విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చి ప్రయాణికులకు ఈజీ టికెట్స్ ను ఇష్యూ చేసేందుకు కొత్త సాఫ్ట్వేర్ ను వాడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి గ్రేటర్ పరిధిలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి డిజిటల్ పేమెంట్స్ తో టికెట్స్ ను ఇష్యూ చేస్తోంది ఆర్టీసీ. గతంలో నార్మల్ టీమ్స్ ద్వారా కండక్టర్లు టికెట్స్ ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా ఇంటెలిజెన్స్ టీమ్స్ తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా పేమెంట్ చేసి బస్ టికెట్ ఇష్యూ చేస్తున్నారు. యూపీఐ పేమెంట్స్ ద్వారా రోజుకు ₹1 కోటి ఆదాయం వస్తోందని చెబుతున్నారు ఆర్టీసీ అధికారులు. సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ కు ప్రయాణికుల నుంచి రెస్పాన్స్ బాగుంటుందన్నారు ఆర్టీసీ అధికారులు. ప్యాసింజర్లకు, కండక్టర్లకు మధ్య చిల్లర గొడవలకు స్వస్తి పలికేందుకు ఆన్లైన్ పేమెంట్స్ ను అమలు చేస్తున్నామన్నారు. అయితే తెలంగాణలో ముందుగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఓపీఆర్ఎస్ ఆన్లైన్ రిజర్వేషన్ లో మాత్రమే ఆన్లైన్ పేమెంట్స్ అమలవుతున్నాయి. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అనేసి ఒక నూతన విధానంతో మన టీజీఎస్ఆర్టీసీ వెళ్తోంది. దీంట్లో భాగంగా ఏంటంటే గతంలో మనకి నార్మల్ టీమ్స్ ఉండేవి. కండక్టర్స్ నార్మల్ టీమ్స్ తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి క్యాష్ కట్టడం జరిగేది. ఇప్పుడు వాటి స్థానంలోనే ఇంటెలిజెంట్ టీమ్స్, ఐ టీమ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ఉన్న హైదరాబాద్ రీజను, సికింద్రాబాద్ రీజన్లో ఉన్న అన్ని సిటీ డిపోస్లో కూడాను ఈ ఐటీమ్స్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. కండక్టర్స్ అందరికీ కూడా ఈ ఐటీమ్స్ మీద పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి సర్వీసెస్ అన్నీ కూడా ఫీడ్ చేయించి, ఫేర్స్ అన్ని ఫీడ్ చేయించి మనం ఈ ఐటీమ్స్ ద్వారా అన్ని రూట్లలో కూడా టికెట్స్ ఇష్యూ చేయడం జరుగుతోంది. ఇక త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టికెట్ విధానంలో డిజిటల్ పేమెంట్స్ ను అమలు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు. ఆటోమేటిక్ ఫర్ కలెక్షన్ సిస్టమ్ లో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చినట్లు తెలిపారు అధికారులు. త్వరలోనే వాట్సాప్ లోనే ఆర్టీసీ బస్ టికెట్ కొనుక్కునే కొత్త విధానం తీసుకొచ్చేందుకు ప్లాన్స్ చేస్తున్నామన్నారు. బస్ పాస్లను సైతం కామన్ వాట్సాప్ నెంబర్లో అన్ని సర్వీసులను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు అధికారులు. ఇక రానున్న రోజుల్లో స్మార్ట్ కార్డ్స్, ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఓపీఆర్ఎస్ అంటే ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్కి వర్తిస్తుంది. అవి ఒక 1600, మిగతా మన సిటీ సర్వీసెస్కి వచ్చేసి 4300. సో మొత్తం 5900 టీమ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా డిస్ట్రిక్ట్లో ఉండే నాన్ ఓపీఆర్ఎస్ సర్వీసెస్ కూడా మనం టీమ్స్ని ఇవ్వడం జరిగింది. దాని యొక్క డెవలప్మెంట్ కూడా అండర్ టెస్టింగ్లో ఉంది. ఈ మంత్ ఎండ్ కల్లా కూడా మనం ఈ డిస్ట్రిక్ట్లో ఉండే అన్ని డిపోలలో కూడా ఈ ఐటీమ్స్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. టీజీఎస్ ఆర్టీసీలో కొత్తగా తీసుకొచ్చే ఆన్లైన్ పేమెంట్స్ కోసం కొత్త సాఫ్ట్వేర్తో ఐటీఎం మిషన్స్ ను కొనుగోలు చేసింది ఆర్టీసీ సంస్థ. ఇందులో క్యాష్, స్కానింగ్, స్వైపింగ్ చేసి పేమెంట్ చేసేలా ఆప్షన్స్తో ఐటీఎం మిషన్స్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఉన్న బస్సుల్లో 4300 ఐటీఎం మిషన్స్ ద్వారా క్యూఆర్ కోడ్తో క్యాష్లెస్ టికెట్స్ ను అందిస్తున్నారు. ఒక రోజులో 6 కోట్ల ఆదాయం వస్తే క్యాష్లో వచ్చేది ఇప్పుడు 90 లక్షల నుంచి ₹1 కోటి వరకు యూపీఐ పేమెంట్స్ ద్వారా వస్తోందన్నారు ఆర్టీసీ అధికారులు. ఓపీఆర్ఎస్ అంటే లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్లో, సిటీ సర్వీసెస్లో మొత్తం కలిపి దాదాపుగా ఒక 6 కోట్లు వస్తుంది రోజుకి ఆదాయం. ఇదంతా కూడా మనకి క్యాష్లో వచ్చేది. లాంగ్ డిస్టెన్స్ సర్వీస్లో యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి గతంలో కూడా, సిటీలో మాత్రమే లేవు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇది యూపీఐ పేమెంట్స్ అనేది 90 లక్షల వరకు చేరింది. ఆల్మోస్ట్ అంటే 6 crores 90 లక్షల వరకు కూడా మన ప్యాసింజర్స్ యూపీఐ పేమెంట్స్ ద్వారా టికెట్స్ తీసుకుంటున్నారు. ఇక రానున్న రోజుల్లో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ ద్వారా కార్డు పేమెంట్స్ ను ఆర్టీసీ టీమ్ మిషన్స్ లో ఎనేబుల్ చేయబోతున్నట్లు తెలిపారు అధికారులు. ఒకప్పుడు రోజు ఆదాయం మొత్తం ఎంత వచ్చిందని తెలుసుకోవడానికి టైం పట్టేది. కానీ ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా ఏ ట్రిప్ లో ఎంత ఆదాయం వచ్చిందో తెలుసుకునేందుకు ఈ విధానం చాలా ఉపయోగపడుతుందంటున్నారు. గమ్యం యాప్ కు రెస్పాన్స్ బాగుందని ఇప్పటి వరకు 30 మిలియన్ల వరకు డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. ఈ యాప్ తో ఆర్టీసీ వెబ్సైట్ ను అనుసంధానం చేస్తామంటున్నారు.